క్రిస్మస్లో అనే పదాన్ని నేను వాడుతున్నాను, కానీ యాక్చువల్గా యేసు పుట్టుకలో, యేసు పుట్టినటువంటి సన్నివేశములో లేదా యేసు పుట్టిన సమయంలో 3 మాటలు చెప్పబడ్డాయి. ఆ 3 మాటలు మనం ధ్యానిస్తాం. ఆ 3 మాటల్లో మొదటిది వింత, రెండవది విడుదల, మూడవది విషాదము. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు ఈ 3 మాటలు చెప్పబడ్డాయి. ప్రభువు దూత ద్వారా 2 మాటలు చెప్పబడ్డాయి. ప్రభువు దాసుడైన సిమియోను ద్వారా 3వ మాట చెప్పబడింది. కాబట్టి ఈ వింత ఏమిటో, విడుదల ఏమిటో, విషాదం ఏంటో మనము ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా ధ్యానిద్దాం. మొదటిది యేసు పుట్టుకలో, యేసు పుట్టుక సమయంలో ఒక వింత జరిగింది. అదేమిటంటే లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనము. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇక్కడ దూత మాట్లాడుతున్నాడు, మరియతో మాట్లాడుతున్నాడు. దూత ఏమంటున్నాడంటే, అమ్మా మరియా, నువ్వు గర్భము దాల్చుతున్నావు, ఆ కుమారునికి నీవు యేసు అని పేరు పెట్టబోతున్నావు అని ప్రభువు దూత సెలవిస్తున్నాడు. సాధారణంగా చూస్తే ఇందులో విశేషము ఏమీ లేదనిపిస్తుంది మనకి, కానీ విషయం ఏంటో తెలుసుకుంటే ఇందులో ఉన్న విశేషం ఏంటో మనకు తెలుస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఎవరైతే గర్భము దాల్చుతారో, కుమారుని కంటారో, ఆ మరియ ఇంకా వివాహమాడలేదు, ఆ మరియ ఇంకా పురుషుని ఎరుగలేదు, ఆమె కన్యకగా ఉన్నది. సాధారణంగా సృష్టి ధర్మం ఏంటి? స్త్రీ పురుషులు వివాహమైన తర్వాత శారీరకంగా కలిసినప్పుడు దేవుడు వారికి గర్భఫలాన్ని ఇస్తాడు. దేవుడు వారికి కుమార్తెను కానీ కుమారుణ్ణి కానీ ఇస్తాడు. ఇది సృష్టి ధర్మం, ఇది ప్రకృతి ధర్మం. కానీ అసహజంగా సృష్టి ధర్మానికి విరుద్ధముగా ఇక్కడ ప్రభువు దూత మరి మరియతో ఏమని చెబుతున్నాడు అంటే, అమ్మా నువ్వు కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావని దూత ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అప్పుడు వెంటనే ఆమె ఆశ్చర్యపోయింది. ఇది ఎలా సాధ్యము అన్నట్లుగా 34వ వచనములో ఈమె మాట్లాడుతుంది, అంటే మరియ మాట్లాడుతుంది. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, మరియ చెప్పుకుంటుంది, నేనైతే పురుషుణ్ణి ఎరుగలేదు, మరి ఇదేలాగు జరుగును, నేను గర్భం ఎలా దాల్చుతాను అని చెబుతుంది. ఇది వాస్తవమే, ఇది సృష్టి క్రమము కాదు. కానీ ఇక్కడ వెంటనే ప్రభువు దూత ఏమంటాడంటే, ఇదిగో ఇది అసాధ్యమే, ప్రకృతి ధర్మానికి విరుద్ధమే, అయినప్పటికీ ఇది దైవ కార్యమని నమ్ము. 35వ వచనములో దూత మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక అంటే దేవుడి వలన ఈ కార్యం జరగబోతుంది. నిజమే, ఒక కన్యక గర్భము దాల్చలేదు, కానీ దేవుడి వలన, దేవుడి ద్వారా ఈ కార్యం జరగబోతుంది అని దూత మరియకు తెలియజేయటం మనం చూస్తాం. మన దేవుడికి ఒక మాట మనం ఆపాదిస్తాం, అదేంటంటే ఆశ్చర్యకరుడు అని అంటాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగినవాడు, ఆయన అద్భుతాలు చేయగలిగినవాడు. ఒకసారి మీరే ఆలోచించండి, దేవుడికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉంటుందా? ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, అందలి సమస్తమును సృష్టించాడు. భూమి మీద ఉన్న సర్వ మానవ కోటిని, సర్వ జీవులను ఆయన సృష్టించాడు. ఆకాశంలో ఉన్న గ్రహాలను ఆయన సృష్టించాడు. అంతేకాదు, మట్టిని తీసుకొని ఒక మట్టి ముద్దగా చేసి ఆ మట్టి ముద్దలోకి దేవుడు జీవ వాయువును ఊది జీవాత్మగా మనిషిని చేశాడు. అలాగ మనిషిని చేసినటువంటి దేవుడికి ఒక మనిషి గర్భములో పిండమును చేయలేడా? ఒక మనిషి గర్భములోనికి శిశువును పంపించలేడా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇది మనకు వింత, ఇది మనకు ఆశ్చర్యం, ఇది మనకు అసహజమైన విషయం, లేదా ఇది మనకు అద్భుతం. కానీ దేవుడికి ఇది సాధ్యము, దేవుడికి ఇది పెద్ద విషయమే కాదు. అంటే ఆ గొప్ప కార్యాన్ని దేవుడు మరియ గర్భంలో చేయడానికి పూనుకున్నాడు. అలానే నా ప్రియ సహోదరుడా, సహోదరి, గుర్తుంచుకో, మన దేవుడు ఆశ్చర్యకరుడు. మన దేవుడు వింతలు చేస్తాడు మన జీవితంలో. మన దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు. నీ జీవితంలో కూడా వ్యక్తిగతంగా కావచ్చు, నీ కుటుంబ పరంగా కావచ్చు, నీ యొక్క సెక్యులర్ ఫీల్డ్లో కావచ్చు, లేదంటే నీ పరిచర్యలో కావచ్చు, దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలవాడని నమ్ము. నీకది కష్టం అవ్వచ్చేమో, కానీ దేవుడికి అది సాధ్యం. అయితే ఈ మాట చెప్పగానే మీరు వెంటనే ఇలా అనుకోవచ్చేమో, అంటే మా కోరికలన్నీ దేవుడు తీర్చుతాడా, మేము ఆశించినవన్నీ దేవుడు ఇస్తాడా? అలా చెప్పటం లేదు బైబిల్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 1:30లో మరియా ఏమిటో పొందుకుందంట. చూడండి ఒకసారి, లూకా 1:30. మరియా భయపడకుము, దేవుని వలన నీవు
కృప పొందితివి అంటే మరియకు దూత చెప్తున్నాడు, ఇదిగో నువ్వు అనుకోవటం కాదు, దేవుడు అనుకున్నాడు. నీ గర్భమును వాడుకొని శిశువుగా యేసు ప్రభువును నీ గర్భము నుంచి దేవుడు తీసుకురావటం అన్నది దేవుడి ఉద్దేశం. అంటే దేవుడి ఉద్దేశం నీ పట్ల నెరవేర్చే విషయంలో దేవుడు ఎంత అద్భుతమైన చేయగలడు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు అనుకోవాలి, దేవుడు ఉద్దేశించాలి. దేవుడు అనుకుంటే అది నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు అనుకున్నవి ఆశ్చర్యకార్యాలు కాదు, అక్కడ ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయడు. నువ్వు ఆశించిన వాటిట్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయడు. దేవుడు ఏవైతే నీ పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాడో వాటిని ఆశ్చర్యకరమైన రీతిలో నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. నేను ఒక సామాన్యమైన పల్లెటూరులో పుట్టిన వ్యక్తిని. నా చదువు సామాన్యమైనది, నా జ్ఞానం సామాన్యమైనది, మాట్లాడడమే నాకు సరిగా రాదు. అలాంటి నన్ను దేవుడు వివిధ రకాల చోట్ల నిలబెట్టి ఆయన పరిచర్య చేయించుకుంటున్నాడు. సంఘములకు కాపరిగా దేవుడు నన్ను చేశాడు. సేవకులకు వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ద్వారం తెరిచాడు. ఒకసారి నేను వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఇది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇది నాకు వింత అనిపిస్తుంది. ఇక్కడ కారణం ఏంటంటే జోసెఫ్ కరుణ కాదు ఇది. అంటే ఇది దేవుడి ఉద్దేశము గనుక దేవుడు ఇంత ఆశ్చర్య రీతిగా నన్ను స్టెప్ బై స్టెప్ నడిపించుకుంటూ వచ్చాడు. ఇది విషయం. అంటే మీ జీవితంలో కూడా అద్భుతంగా ఆశ్చర్యరీతిగా దేవుడి కార్యాలు ఎప్పుడు చేస్తాడంటే ఆయన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేరుస్తాడు. నిన్ను ఏ స్థాయిలో నిలబెట్టదలుచుకున్నాడో, నీ కుటుంబంలో ఏ విధంగా ఆయన ప్రణాళికతో నడిపించాలనుకున్నాడో, నిన్ను ఎక్కడ హెచ్చించాలనుకున్నాడో, నీకు ఏ పరిచర్య ఇవ్వాలనుకున్నాడో, ఏ పరిచర్యలో నిన్ను వాడుకోదలుచుకున్నాడో, ఆయన ఉద్దేశాల ప్రకారం ఆయన అద్భుతంగా ఆశ్చర్య రీతిలో వాటిని చేస్తాడు. వాటికి విట్నెస్ నువ్వే అవుతావు. మరియా అనుకుంటుంది ఇది వింత కదా, వింతే, కానీ నువ్వు అనుకుంటున్నట్టు అది కాదు, దేవుడు అనుకున్నాడు కాబట్టి నీ జీవితంలో అది వింతగా జరిగింది. అలానే మన జీవితంలో కూడా మన కోర్కెలు తీర్చేవాడు కాదు దేవుడు, ఆయన ఉద్దేశాల ప్రకారం తగిన సమయమందు మన జీవితంలో ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు, మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుకుంటాడు. ఆయన చేతి కింద పనిలో మనల్ని వాడుకుంటాడు. ఇది దేవుడు చేసేటువంటి ఒక ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యము అని మనం గమనించాలి. అలానే దేవుడి ఉద్దేశం కొరకు మనం ఎదురు చూస్తే మరియ పట్ల ఎలా చేశాడో మన పట్ల కూడా దేవుడు అలా చేస్తాడు. అది మొదటిది వింత. అంటే క్రిస్మస్లో యేసు ప్రభు పుట్టుకలో ఆ సమయంలో ఆ సన్నివేశంలో జరిగినటువంటి ఒక వింత. మనుషులకు అది అసాధ్యము, కానీ దేవుడు సాధ్యపరిచాడు. అలానే నీ జీవితంలో కూడా నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు అసాధ్యం అనిపించవచ్చు కొన్ని, కానీ దేవుడు కానీ అనుకుంటే, దేవుడి యొక్క చిత్తములో ఉంటే దేవుడు వాటిని నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను అక్కడికి తీసుకెళ్తాడు. అప్పుడు వెనక్కి తిరిగి చూసి నువ్వే అంటావు, అరే ఇది ఆశ్చర్యంగా ఉందే, ఇంత దూరం నేను వస్తాను అనుకోలేదు, ఈ స్థాయిలో నేను ఉంటాను అనుకోలేదు, ఇది దేవుడు చేసింది అని నువ్వు దేవుణ్ణి మహిమపరచగలుగుతావు. అదే క్రిస్మస్లో ఉన్న వింత. రెండవది విడుదల. క్రిస్మస్లో విడుదల ఉంది. మత్తయి సువార్త 1:21 ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇది కూడా దూత పలుకుచున్నాడు. దూత యోసేపుకు చెప్తున్నాడు, అయ్యా యోసేపు, నీ భార్యకు కుమారుడు అనుగ్రహించబడబోతున్నాడు, ఆయనకు నువ్వు యేసు అని పేరు పెడతావు. యేసు అంటే ఏంటో అర్థం అక్కడ 2 అని కింద చూడండి. రక్షకుడు, ఆ శబ్దమునకు రక్షకుడు అని అర్థం. ఏమి రక్షకుడో అక్కడ రాయబడింది, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. అంటే యేసు ప్రభు పుడతాడు, ఆయనకు పేరు రక్షకుడు అని పెట్టాలి. దేని నుంచి రక్షిస్తాడు, ఎవరిని రక్షిస్తాడు అంటే ఆయన తన ప్రజలను రక్షిస్తాడు. దేని నుంచి రక్షిస్తాడు అంటే పాపముల నుంచి విడిపిస్తాడు, పాపముల నుంచి రక్షిస్తాడు. అంటే యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనుషులను వారి పాపముల నుంచి విడిపించుటకు, వారి పాప బంధకముల నుంచి బయటికి తీసుకురావడానికి యేసు ప్రభు వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే మనిషిని విడిపించుటకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఇక్కడ విడుదల 3 విషయాల్లో జరుగుతుంది, గమనించాలి. గతములో మనం చేసినటువంటి పాపముల యొక్క శిక్ష నుంచి మనకు విడుదల, ప్రస్తుతము పాపము యొక్క శక్తి నుంచి విడుదల, భవిష్యత్తులో పాపము యొక్క సన్నిధి నుంచి లేదా పాపము యొక్క ఉనికి నుంచి విడుదల మనకి లభిస్తుంది. పెనాల్టీ ఆఫ్ సిన్, అలానే పవర్ ఆఫ్ సిన్, ఫ్యూచర్లో ప్రెజెన్స్ ఆఫ్ సిన్, ఈ 3 నుంచి యేసు ప్రభు విడిపించడానికి లోకానికి వచ్చాడు. అంటే యేసు ప్రభు పుట్టుకలో ఆ సమయంలో
ఆ సన్నివేశములో చెప్పబడిన మాట ఏంటంటే, క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టింది ఎందుకంటే నిన్ను విడిపించడానికి పుట్టాడు. కాబట్టి ఇక్కడున్న నా ప్రియ సహోదరుడా సహోదరి, ప్రశ్న ఏంటంటే, నువ్వు విడిపించబడ్డావా? ఈ క్రిస్మస్ టైంలో నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నేను పాపము నుంచి విడిపించబడ్డానా? పాపానికి నేను దూరంగా జీవిస్తున్నానా? ఇంకా నేను పాపములో పడిపోయేవాడిగా ఉన్నానా? నేను పరిశుద్ధతలో ఎదిగేవాడిగానే ఉన్నానా? పాపానికి దూరంగానే బ్రతుకుతున్నానా అని నువ్వు పరీక్షించుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, హోలీనెస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ ఫర్ డివైన్ టాస్క్స్. అంటే దైవికమైనటువంటి పనులకు పరిశుద్ధతే వేదిక. అంటే దేవుడు ఒక పరిశుద్ధ కార్యాన్ని చేయాలనుకున్నాడు అనుకోండి, ఆయన ఒక వేదికను వెతుకుతాడు. ఆ వేదిక బంగారముతో చేయబడాలని కాదు, ఆ వేదిక మరి ఈ లోకపరమైనటువంటి విషయాలతో చేయబడాలని కాదు. దేవుడు ఒక కార్యము చేయదలుచుకుంటే ఆయన వెదికే వేదిక ఏంటంటే పరిశుద్ధత అనే వేదికను వెతుకుతాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని గలతీయులకు రాయబడింది. అంటే దేవుడు అనుకున్నాడు, యేసు ప్రభును పంపించాలి, కిందకు పంపించాలి, లోక రక్షణ నిమిత్తం నా కుమారుని పంపించాలి. సమయం ఆసన్నమైంది, ఎగ్జాక్ట్గా టైం మరి రీచ్ అయింది. ఇప్పుడు యేసు ప్రభుని కిందకు పంపించాలి. అయితే యేసు ప్రభుని కిందకు పంపించాలంటే శిశువుగా పంపించాలి. శిశువుగా పంపించాలంటే ఆయనకు ఒక గర్భం కావాలి. ఆయనకు కావాల్సిన గర్భం ఎలాంటిది అంటే పరిశుద్ధమైన గర్భం కావాలి ఆయనకి. సో దేవుడు ఇప్పుడు వెతుకుతున్నాడు, నా కుమారుడైన యేసు ప్రభుని పంపించడానికి నాకు ఒక పరిశుద్ధ గర్భం కావాలని దేవుడు వెతుకుతున్నాడు. మరియ గురించి 2 నిమిషాలు ఆలోచిద్దాం. మరియ జీవితం చాలా ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది. మరియ వయస్సు మరి పండితుల లెక్క ప్రకారం మా అయితే 15 or 16 ఉంటుంది, అంతే. 15-16 సంవత్సరాలు. జస్ట్ ఇంటర్మీడియట్కి కొంచెం అటు ఇటు. జస్ట్ ఇంటర్మీడియట్ అమ్మాయి తన దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంది, తన కన్యత్వాన్ని కాపాడుకుంది. తన దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవటం మాత్రమే కాదు, ఆ రోజుల్లో యాక్చువల్గా మరి చరిత్రకారుల ప్రకారం ఆ సమయంలో అనేక మంది యవ్వన కాలంలోనే తమ యొక్క కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళ మధ్య మరియ తన దేహమును పరిశుద్ధముగా ఉంచుకున్నది. సో దేవుడు వెతుకుతున్నాడు, నాకు ఒక పరిశుద్ధమైన గర్భం కావాలి. గాడ్ ఫైనల్లీ ఫౌండ్ ద హోలీ ఊంబ్. అయ్యో, దేవుడికి చివరికి ఒక పరిశుద్ధమైన గర్భం దొరికింది. అది ఎవరిది అంటే మరియ గర్భం దొరికింది. గుర్తుంచుకోండి, దేవుడు తన పరిశుద్ధ కార్యాలను ఎప్పుడు, తన ఘనమైన కార్యాలను ఎప్పుడు పరిశుద్ధ వేదికల మీద నుంచే ప్రారంభిస్తాడు. మీరు గమనించారో లేదో, క్రిస్మస్ కావచ్చు, న్యూ టెస్టిమెంట్ కావచ్చు, యేసు ప్రభు రాక కావచ్చు, వెలుగు కావచ్చు, బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటే జీవాహారం కావచ్చు, మెస్సియా కావచ్చు, ఇవన్నీ పరిశుద్ధతతోనే ప్రారంభమయ్యాయి. ఒకసారి మీరు ఆలోచించండి, క్రిస్మస్ ఎక్కడ ప్రారంభమైంది? క్రిస్మస్ ఒక పరిశుద్ధ గర్భము నుంచి ప్రారంభమైంది. నూతన నిబంధనకు ప్రారంభికుడు, నూతన నిబంధనగా వచ్చిన యేసు ప్రభు పరిశుద్ధ గర్భములో ప్రారంభమయ్యాడు. అంతేకాదు, యేసు ప్రభు ఏమన్నాడు? నేను లోకానికి వెలుగు అన్నాడు. చీకటిలో కూర్చున్న వారులారా, మీ మీదకి వెలుగు ప్రకాశించింది అన్నాడు. ఆ వెలుగు నేనే అన్నాడు. ఈ వెలుగు ఎక్కడ ప్రారంభమైంది? పరిశుద్ధ గర్భంలో ప్రారంభమైంది. ఆత్మీయ ఆహారము లేక జీవక్షవాల్లాగా పడి ఉన్నటువంటి వారికి యేసు ప్రభు అన్నాడు, నేనే జీవాహారం. మోషే ఇచ్చినట్టుగా మన్నా కాదు, పరలోకము నుంచి దేవుడు పంపిన జీవాహారం నేనే అన్నాడు. ఈ జీవాహారం ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? ఒక పరిశుద్ధ గర్భంలో ప్రారంభమైంది. అలానే ఎన్నాళ్ల నుంచో, ఎన్నో సంవత్సరముల నుంచి యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా, అభిషిక్తుడు, యూదుల విమోచకుడు ఎక్కడ ఆరంభమయ్యాడో తెలుసా? ఒక పరిశుద్ధ గర్భంలో ఆరంభమయ్యాడు. అయ్యో, ఎక్కడున్నాడు మెస్సియా? ఈ లోకానికి వెలుగు ఎక్కడ ఉన్నాడు? ఈ లోకానికి జీవాహారం ఎక్కడున్నాడంటే ఆ పరిశుద్ధ గర్భములో 9 నెలలు ఉన్నాడు. అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుడి యొక్క మహత్కార్యము, దేవుడు చేయబోయేటువంటి గొప్ప పనులు ఒక పరిశుద్ధ గర్భంలో ప్రారంభమయ్యాయి. అంటే పరిశుద్ధతకు దేవుడు ఎంత విలువిస్తున్నాడు. దేవుడు తన కుమారుని పంపించాలనుకున్నప్పుడు, నూతన నిబంధన స్థాపించాలనుకున్నప్పుడు, ఈ లోకానికి వెలుగును, జీవాహారాన్ని, మెస్సియాను ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు ఒక జ్ఞానము కలిగిన స్త్రీని పట్టుకురండి అని అనలేదు, ఒక మతనిష్ట కలిగిన అమ్మాయిని పట్టుకురండి అనలేదు. అప్పటికే పరిసయ్యులు, శాస్త్రులు మత నిష్ట కలిగి ఉన్నవాళ్ళు, మతములో చాలా పాండిత్యం కలిగి ఉన్నవాళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు, నాకు మతం కాదు కావాల్సింది, నాకు జ్ఞానం కాదు కావాల్సింది, నాకు ఒక పరిశుద్ధమైన గర్భం కావాలి. పశువుల పాక అపరిశుద్ధంగా ఉంది, కానీ ప్రభువు తల్లి యొక్క గర్భం పరిశుద్ధంగా ఉంది.
కాబట్టి నా ప్రియ సహోదరుడా, దేవుడు కూడా నీ జీవితంలో కార్యాలు ఎప్పుడు చేస్తాడో తెలుసా? యూ షుడ్ ప్రిపేర్ ఏ హోలీ ప్లాట్ఫామ్. నువ్వు ఒక పరిశుద్ధ వేదికను తయారు చేయాలి. అదే నీ హృదయం. నీ జీవితము, నీ దేహము, నీ హృదయము పరిశుద్ధంగా ఉంటే అక్కడి నుంచి దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ఎప్పుడన్నా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేదా ముఖ్యమంత్రులు కానీ ఒక రిమోట్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ఆ యొక్క ప్లేస్ సరిగా లేనప్పుడు వెంటనే దాన్ని వాళ్ళు సిద్ధపరుస్తారన్నమాట. అక్కడ వెంటనే ఆ ప్లాట్ఫామ్ని రెడీ చేస్తారు. ఆ యొక్క హెలికాప్టర్ వచ్చి ల్యాండ్ అవ్వడానికి అనువుగా దాన్ని సిద్ధపరుస్తారు. అది లేకపోతే అది ల్యాండ్ అవ్వదు, అది రాదు, అక్కడ ల్యాండ్ అవ్వడానికి అవకాశమే లేదు. అలానే దేవుడి యొక్క గొప్ప కార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో జరగాలంటే నీవు పరిశుద్ధతకు పెద్దపీట వేయాలి. నువ్వు పాపము నుంచి విడుదల పొందినవాడివై ఉండాలి. నేను లోకమునకు ఎందుకు వచ్చానంటే నా ప్రజలను వారి పాపము నుంచి విడిపించడానికి వచ్చాను. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు పరిశుద్ధ జీవితాలనే వాడుకుంటాడు. నీ జీవితం పరిశుద్ధమైనదైతే నీ కుటుంబాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు, నీ పరిచర్యను దేవుడు బ్లెస్ చేస్తాడు, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు క్రిస్మస్ జరుపుకుంటున్నాం కదా, అంటే క్రీస్తును ఆరాధించటం కదా. క్రీస్తుని ఎవరు ఆరాధించాలి? క్రీస్తుని ఎవరు ఆరాధించాలి? ఎవరైతే నిజముగా పాపము నుంచి విడుదల పొందారో వాళ్ళే ఆరాధించాలి. అలా ఆరాధించిన ఆరాధనకే దేవుడి యొద్ద విలువ ఉంది. యేసు ప్రభువారు కూడా ఏమన్నారు? మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని అన్నారు. ఆత్మతో అంటే ఆత్మ ద్వారా పుట్టినవాడు, సత్యముతో అంటే సత్యమందు నిలిచి ఉన్నవాడు, సత్యమును కలిగి ఉన్నవాడు, సత్యమును అంగీకరించినవాడు. మరి అలాంటి వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలి అని బైబిల్ చెప్తుంటే ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్న వారిలో ఎంతమంది నిజముగా మరి ఆ ఆరాధన చేయడానికి, ఆ వేడుకలో పాల్గొనడానికి ఎంతమంది విడుదల పొందిన అనుభవం కలిగి ఉండి క్రిస్మస్లో పాల్గొంటున్నారు? గుర్తుంచుకోండి, ఒకవేళ మీకు విడుదల అనుభవం లేకపోతే, అంటే పరిశుద్ధ జీవితంలో ఎదుగుదల అనేది లేకపోతే, 5 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో మీరు రక్షించబడ్డారు, ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో మీరు పరిశుద్ధతలో ఎదుగుట అనేది లేకపోతే, ఇంకా లోక సంబంధమైన పాపాలు మీలో ఉన్నట్లయితే ఈ క్రిస్మస్ సీజన్లో మీరు క్రిస్మస్ వేడుకలో పాల్గొనకండి. మీటింగ్లోకి వచ్చి కూర్చుని వాక్యం విని ఈ మీటింగ్లో అయినా పశ్చాత్తాపడండి, కానీ వేదిక ఎక్కడానికి ఇష్టపడకండి. ఒకవేళ మీకు అంటే క్రిస్మస్ వేడుకలో మీరు ఇంకా విడుదల అనుభవం లేని వాళ్ళైతే వేదిక మీదకు ఎక్కి పాట పాడే అవకాశం ఉంటే పాట పాడబాకండి. ఒకవేళ ఒక వాయిద్యం వాయించాల్సి వస్తే వాయించకండి. ఎందుకంటే క్రిస్మస్ వేడుక అన్నది అందరూ చేసేది కాదు, విడుదల పొందిన వారు చేసేది. అది విడుదల పొందిన వారు చేసే ఆరాధన, అది దేవుడికి యోగ్యమైనది. ఒకవేళ మీ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా కొరియోగ్రఫీయో ఒక స్కిట్టో వేస్తుంటే అందులో పాత్ర తీసుకోబాకండి. మీరు విడుదల అనే అనుభవం లేకపోతే, మీరే పాపముల నుంచి విడిపించబడిన వాళ్ళైతే ఆ స్కిట్లో మీరు పాల్గొనకండి. విడుదల లేని వారు వేదిక ఎలా ఎక్కుతారు? విడుదల లేని వారు వేడుకలో ముఖ్య పాత్ర ఎలా పోషిస్తారు? అంటే యేసు ప్రభు ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నేను లోకమునకు ఎందుకు వచ్చానంటే మనుషులను వారి పాపముల నుంచి విడిపించుటకు వచ్చాను అంటున్నారు. అలాంటి క్రిస్మస్ వేడుక జరుపుతూ మనం మానవాళికి, అన్యులకు ఏం చెబుతున్నాము? ఇదిగో పాపము నుంచి విడిపించిన యేసు వార్తను చెబుతున్నాము, అది మా జీవితంలో జరిగింది అని జీవితాన్ని బట్టి కూడా చూపించాలి. 11 నెలలు లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవించి 12వ నెలలో చర్చి స్కిట్లో దేవదూత వేషం నువ్వు వేస్తే నువ్వు లోకానికి ఏం చెప్తున్నావో తెలుసా? ఇదిగో మా దేవుడు 11 నెలలు ఎట్ట బతికినా ఏమనడు, 12వ నెలలో దోతలాగా ఇలా రెక్కలు ఊపుతుంటే దేవుడికి ఎంత బాగుంటుందో. దేవుడికి చిర్రెత్తుకొచ్చేది ఇలాంటి దూతలను చూస్తే. 11 నెలలు తండ్రిని దూషిస్తావు, అమ్మ మీద తిరగబడతావు, ఇంట్లో అమ్మ నాన్నలకు లోబడవు, కానీ 12వ నెలలో చర్చిలో స్కిట్లో దూత వేషం వేస్తావు. నువ్వు అంటే నువ్వు ఎవరివి? నువ్వు దేవుని సంబంధివా? అంటే ఇక్కడ క్రిస్మస్లో యేసు ప్రభు పుట్టుక వేడుకలో మనకు తెలియజేయబడుతుంది ఏంటంటే విడుదల అనే సందేశం ఉంది. విడుదల అనే సందేశం ఉంది. అది విడుదల అన్నది నువ్వు వ్యక్తిగతంగా అనుభవించిన దానవు, అనుభవించిన వాడవై ఉండాలి. అది నువ్వు గ్రహిస్తున్నావా నా ప్రియ సహోదరుడా? ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలో పాల్గొంటున్న మిమ్మల్ని ఒకే ఒక్కటి అడుగుతున్నాను, అసలు విడుదల అనేది మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశారా?
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని, బ్రదర్ 2 సంవత్సరాల క్రితం నేను ఆ పాపానికి బానిసను, కానీ ఇప్పుడు కాదు, నన్ను విడిపించాడు దేవుడు. బ్రదర్, నేను కొన్ని నెలల క్రితం ఆ దానికి ఫలానా దానికి బానిసగా ఉన్నాను, కానీ యేసు నన్ను విడిపించాడు. నౌ ఐ యామ్ లివింగ్ ఏ విక్టోరియస్ లైఫ్, ఐ యామ్ డెలివర్డ్, నేను విడిపించబడ్డాను అని నువ్వు చెప్పగలిగితే ఎక్కువ వేదిక, మీ పాస్టర్ గారు ఏది చెబితే అది చెయ్యి, దేవుడికి అది మహిమ. ఎందుకంటే ఇలాంటి సాక్ష్యాన్ని నీకు ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు, విడిపించుటకు ఆయన వచ్చాడు, విడుదల చేయడానికి ఆయన వచ్చాడు. కానీ విడుదల పొందకుండా వేదికలెక్కే వాళ్ళు దేవుణ్ణి అవమానపరుస్తున్నారు, లోకానికి తప్పుడు సందేశాన్ని అందిస్తున్నారు. అది గమనించాలి. ఇక మూడవది, యేసు ప్రభు పుట్టుకలో, ఆ పుట్టుక సన్నివేశములో లేదా ఆ పుట్టుక సమయములో విషాదము అనేది కూడా ఉంది. విషాదము లేదా విచారము అనేది ఉంది, లేదా వేదన అనేది కూడా ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఇక్కడ వివాదాస్పదమైన అనే పదాన్ని మర్చిపోబాకండి, అది గుర్తుంచుకోండి. మరియు 35వ వచనం, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. గమనించండి, ఇక్కడ ఏముందో వివరిస్తాను. యేసు ప్రభువారు పుట్టారు. అయితే ఏమైందంటే, గొర్రెల కాపర్లు వచ్చి గొప్ప మాటలు చెప్పారు. అమ్మా, నీకు పుట్టిన కుమారుడు మామూలు కుమారుడు కాదు, అతను చాలా గొప్పవాడు, రక్షకుడు పుట్టాడు, నీకు లోకమంతటికి కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమని దూతలు మాకు చెప్పారమ్మా, నీ కుమారుడు మామూలు వాడు కాదు అని గొర్రెల కాపర్లు వచ్చి మరియకు యోసేపులకు చెప్పారు. అంతేకాదు, ప్రభువు దూత ఇటువైపు యోసేపుకి కనిపించి, యేసు ప్రభు పుట్టబోతున్నాడు, ఆయన గొప్పవాడు, రక్షకుడు, ఇమ్మానుయేల్ అని చెప్పాడు. ఇటువైపు మరియకు కూడా ప్రభువు దూత కనిపించి, అమ్మా, నీకు పుట్టబోయే కుమారుడు మామూలు వాడు కాదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, దావీదు సింహాసనం ఎక్కుతాడమ్మా అని గొప్ప గొప్ప మాటలు ఇప్పటి వరకు వీళ్ళు విన్నారు. అంటే యేసు ప్రభు తల్లి అయిన మరియా, యేసు ప్రభు తండ్రి అయిన యోసేపు ఇప్పటి వరకు ఏం విన్నారంటే, యేసు ప్రభు గురించి చాలా గొప్ప మాటలు విన్నారు. యేసు ప్రభు ఎంత గొప్పవాడవుతాడో, లోకానికి ఎంత దీవెనకరంగా ఉంటాడు అనే మాటలు విన్నారు. అయితే యేసు ప్రభువుకి పుట్టిన తర్వాత 8వ రోజు సున్నతి చేయించుకోవడానికి దేవాలయానికి తీసుకెళ్లారు యేసు ప్రభువుని. 8 రోజుల వయసున్న యేసు ప్రభువును, ఆ శిశువును తీసుకొని సున్నతి చేయించడానికి, అక్కడ వారు చేయాల్సిన బలి అర్పణ చేయడానికి సిమియోను అక్కడ దేవాలయానికి తీసుకెళ్తే, అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు సిమియోను. ఈ సిమియోను పరిశుద్ధాత్మ పూర్ణుడై అక్కడికి వచ్చి యేసు ప్రభువును, శిశువుగా ఉన్న యేసు ప్రభువును చూచి, అమ్మా, ఎంత గొప్ప కుమారుడమ్మా, లోక విమోచన ఈ కుమారుడు నుంచే కలగబోతుందమ్మా అని గొప్ప గొప్ప మాటలు చెప్పి, చివరిలో, అమ్మ, మరొక్క మాట దేవుడు నన్ను చెప్పమన్నాడమ్మా, అదేంటంటే, ఓ మరియా, నీ యొక్క హృదయములోనికి ఖడ్గము దూసుకొని పోబోతుంది అన్నాడు. ఒక్కసారిగా బాంబు పేల్చాడు. అంటే ఇప్పటి వరకు మరియా యోసేపులు ఏమన్నారు? మంచి ఆశీర్వాదపు మాటలు, గొప్ప మాటలు, గొప్పవాడవుతాడు, సింహాసనం ఎక్కుతాడు, లోకానికి రక్షకుడు అనే మాటలు విన్నారు. ఇప్పుడు విన్న మాట ఏంటంటే, ఒక విషాదకరమైనటువంటి మాట, ఒక వేదనకరమైనటువంటి మాట. అమ్మా, నీ హృదయములోనికి ఖడ్గం వెళుతుందమ్మా అనే మాట మరి మరియకు సిమియోను తెలియజేశాడు. అక్కడ మనం చాలా జాగ్రత్త గమనించినట్లయితే సిమియోను దాన్ని వివరించలేదు, కానీ ఖచ్చితంగా మరియకు ఎంతో కొంత అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే పై వచనంలోనే వివాదాస్పదమైన అనే పదాన్ని వాడారు. మరియకు ఆల్రెడీ తెలుసు, నాకు పుట్టిన కుమారుడు గొప్పవాడు, ఖచ్చితంగా ఆయన బోధిస్తాడు, రేపు అనేకులకు వాక్యాన్ని చెబుతాడు, సత్యాన్ని ప్రకటిస్తాడు, ఆయన దేవుని కుమారుడు అనే విషయం తెలుసు. వివాదం ఏర్పడిద్దనే విషయం పైవచనంలో సిమియోను అన్నాడు. అంటే ఆయన బోధించినప్పుడు కొందరికి ఆయన అడ్డుబండగా ఉంటాడు. అంటే ఎవరికి? శాస్త్రులకి, పరిశీలకి, ఇట్లాంటి వాళ్ళకి అడ్డుబండగా ఉంటాడు. ఇంకొంతమందిని లేవనెత్తేవాడిగా ఉంటాడు. అంటే వ్యభిచారులను, వేశ్యలను, అంటే ఇలాంటి సుంకరులనేమో ఆయన పైకి లేవనెత్తాడు. ఆయన బోధలు విని నమ్మి రక్షించబడిన వాళ్ళేమో లేవనెత్తబడతారు. ఆయన బోధలకు కొంతమంది ఏమో అడ్డుబండలు తగిలినట్టుగా కింద పడిపోతారు. వివాదం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా
మరి ఎంతో కొంత ఆలోచించి ఉంటుంది, ఏమై ఉండొచ్చు రేపు భవిష్యత్తులో నా కుమారుడైన యేసు ప్రభు బోధిస్తాడు, కొంతమందికి నచ్చనప్పుడు ఖచ్చితంగా నా కుమారుణ్ణి చంపుతారు. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఎంతో కొంత మరియకి యూదుల చరిత్ర తెలుసు. యూదుల చరిత్ర, ఇజ్రాయేల్ చరిత్ర ఏంటంటే, ఎవరైతే దేవుడి పక్షాన్ని నుంచి సత్యము చెబుతారో, దేవుని మాటలు చెబుతారో, వారిని ఇజ్రాయేలీలు ఏం చేశారు? వాళ్ళని ఇబ్బంది పెట్టారు, కొట్టారు, కొంతమంది ప్రవక్తలను చంపేశారు. ఇజ్రాయేలీల చరిత్ర ప్రవక్తలను చంపిన చరిత్ర. కాబట్టి మరియ ఖచ్చితంగా సిమియోను మాట్లాడిన ఈ 2 మాటలను బట్టి ఎంతో కొంత అర్థం చేసుకుని ఉంటుంది. పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత అర్థం చేసుకుని ఉంటుంది. అంటే సిమియోను ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడు పెద్దవాడవుతాడు, సత్య మాటలు చెప్తాడు, వివాదం ఏర్పడిద్ది, చివరికి నా కుమారుని చంపేస్తారు. సిమియోను ఏమంటున్నాడంటే, అమ్మా తల్లి అయిన మరియా, నీ హృదయంలోకి ఖడ్గం రాబోతుంది. అంటే నువ్వు బ్రతికున్నప్పుడే నీ కుమారుడు చనిపోతాడు, నీ కళ్ళ ముందే నీ కుమారుడు చనిపోతాడు. ఒకసారి ఆలోచించండి, ఏ తల్లి అయినా సరే తనకు పుట్టినటువంటి కుమారుడు కుమార్తె తనకు ముందే చనిపోవాలనుకుంటారా? తను చనిపోయాక చనిపోవాలనుకుంటారా? ఏ తల్లి అయినా అనుకుంటుంది. అసలు ఏ తల్లి అయినా తను చావక ముందు తన కుమారుడు చనిపోతే తట్టుకోలేరు. ఇప్పుడు మరియ పరిస్థితి అది. మరియకు ఎంత విషాదకరమైన వార్త వినిపించబడిందంటే, ఎంత వేదనకరమైన వార్త వినిపించబడిందంటే, ఓ మరియా, నీ హృదయంలోనికి ఖడ్గం వెళ్ళబోతుంది, నువ్వు బ్రతికుండగానే నీ కళ్ళ ముందే నీ కుమారుడు మరణించబోతున్నాడు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. సిలువ దగ్గర యేసు ప్రభు ప్రాణం విడుస్తున్నప్పుడు మరియ అక్కడే ఉండి ఆ సన్నివేశాన్ని చూశాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, ఈ మాటకు అర్థం అది. అంటే ఇప్పటి వరకు ఆశీర్వాదాలు విన్నది, అమ్మా నీ కొడుకు దావీదు సింహాసనం ఎక్కుతాడు, నీ కొడుకు లోకరక్షకుడు, గొర్రెల కాపరులు చెప్పారు, దూతలు చెప్పారు, ఇన్ని మాటలు చెప్పాక చివరిలో సిమియోను వచ్చి ఏమంటున్నాడు? అందరూ శుభం పలికారు, పాస్టర్ గారు ఏం పలికారు? అశుభం పలికారు. పాస్టర్ గారు సిమియోను ఏమంటున్నాడు? అమ్మ ఖడ్గం నీ హృదయంలోకి వెడుతుంది. ఒకసారి మీరే ఆలోచించండి. క్రిస్మస్ వేడుకలో యేసు ప్రభు పుట్టుక సమయంలో, యేసు ప్రభు పుట్టిన సందర్భంలో సంతోషము వేడుక మాత్రమే కాదు, విచారము కూడా ఉంది. ఈ విచారాన్ని ఇప్పుడు మరియ భరించాలి, మరియ తన హృదయంలోకి తీసుకోవాలి. ఈ మాటను మరియ తీసుకోవాలి. ఇప్పుడు మరియ ఏమనుకోవాలి? ఇది దేవుడి చిత్తం, ఇది దేవుడి వాగ్దానం. ఒకవేళ మరియ అడగలేదు ఏమి, మరియ మారు మాట్లాడకుండా ఈ మాటను అంగీకరించింది. ఒకవేళ మరియ కానీ, ఎందుకు నా కుమారుడు నాకన్నా ముందు చనిపోవాలి, ఎందుకు నా కుమారుడు 33 సంవత్సరాలకి చనిపోవాలి అని ఆ దేవుణ్ణి అడిగితే, దేవుడు అంటాడు, అమ్మా ఇది నా యొక్క చిత్తం. నీ కుమారుడైన యేసు ప్రభు లోకములో ఉన్న పాపమంతటిని తన నెత్తి మీద వేసుకొని నా మహిమార్థమై, మనుషుల మేలు నిమిత్తమై ఆయన చనిపోవాలి. ఇది నా ప్రణాళిక, దిస్ ఈజ్ మై విల్, ఇది నా చిత్తం అంతే అని చెప్పగానే మరియ అనుంటది, ఆమెన్, నీ చిత్తము జరుగునుగాక. ఖడ్గము వెళ్ళినా పర్లా, నీ చిత్తం మాత్రం జరగాలి. నాకు నొప్పి తగిలినా పర్లా, నువ్వు అనుకున్నది మాత్రం జరగాలి. ఇప్పుడు క్రిస్మస్ సంబరాల్లో ఉన్న వాళ్ళల్లో ఎంతమంది ఇలా ఆలోచిస్తారు? నాకు నొప్పి ఉన్నా పర్లేదు, దేవుడి చిత్తం జరగాలి. సాధారణంగా ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే సంవత్సరాంతంలో వాగ్దానాలు ఇస్తారు. కొన్ని చర్చెస్లో ఇస్తారు, కొన్ని చర్చెస్లో ఇవ్వరు. వాగ్దానాలు ఎప్పుడు ఇస్తారు? డిసెంబర్ 31 నైట్ కానీ లేదా జనవరి 1 కానీ ఇస్తూ ఉంటారు. ఆ వాగ్దానాలు సహజంగా ఏముంటాయి చెప్పండి? ఆ వాగ్దానాలు సహజంగా ఏముంటాయి చెప్పండి? ఆశీర్వాదపు జల్లులు ఉంటాయి అన్నమాట అందులో, కదా. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు, మత్తయిలో ఉంది ఆ మాట. ఆయన నీ పాదము తొట్టిలో నీయడు, మునిపటి కంటే అధికమైన మేలు నీకు కలుగు చేయను. ఇక జనవరి 1 నా చదివితే ఎలా ఉంటుందో చూడండి. జకర్యాలో ఉన్న మాట కూడా వాగ్దానాలు రాస్తారు. 2 అంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయచ్చు. ఒకంత కాదంట, 2 అంతలు. నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించను, నీ పగవారినందరిని నేను అణిచివేసేదను. వాగ్దానాల్లో ఇలాంటివి వస్తాయి. యాక్చువల్గా ఇంకొక ఎవర్ గ్రీన్ వాగ్దానం చెప్పనా? నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఈ వాగ్దానంగానే వస్తే అసలు ముద్దులే, అబ్బా అబ్బా నాకే ఈ వాగ్దానం అంటే ఎక్కడికి వెళ్ళినా. అంటే డిసెంబర్ 31న జనవరి 1న మనకి వాగ్దానాలు తీసుకుంటాం, పాస్టర్ గారు ఇస్తారు, లేదా అక్కడ బాక్సులు ఉంటాయి. ఇవి తీసుకున్నప్పుడు అందులో ఇలాంటి వచనాలు వచ్చినప్పుడు, ఇలాంటి వాగ్దానాలు వచ్చినప్పుడు మనం వాటిని గుండెగా హత్తుకుంటాం. అబ్బా ఎంత మంచి వాగ్దానం వచ్చింది అనుకుంటాం. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. జనవరి 1న మీరు వాగ్దానం తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు మరియ సంగతికి వద్దాం. మరియకు యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టాడు.
సరే 25న పుట్టాడా లేదా అన్న దాని మీద చారిత్రక వాదోపవాదాలు ఉన్నాయి. సరే ఆ రోజే కన్ఫర్మ్ అని తీసుకుందాం మనం. 25న యేసుప్రభు పుట్టాడు అంటే 8వ రోజున సున్నతికి వెళ్ళింది అంటే అర్థం ఏంటి? జనవరి 1. అదే జనవరి 1న సిమియోన్ దగ్గరికి వాగ్దానం తీసుకోవడానికి వెళ్తే ఏమిచ్చాడు వాగ్దానం? అమ్మ నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకెళ్తుంది. వాట్ ఏ ప్రామిస్! కెన్ యూ డైజెస్ట్? అంటే జనవరి 1న నీకు అలాంటి వాగ్దానం వస్తే దాన్ని డైజెస్ట్ చేసుకోగలవా? మరియా గుండె బద్దలైపోయింది. అయ్యో, జనవరి 1న మంచి వాగ్దానం కోసం వచ్చాను, మొన్నే బిడ్డ పుట్టాడు, ఆసుపత్రిని డిశ్చార్జ్ చేసుకొని చర్చికి వస్తే మరి పాస్టర్ గారు ఇస్తున్న వాగ్దానం ఏంటి? అంటే ఇప్పుడు పాస్టర్ గారు ఇవ్వట్లేదు యాక్చువల్గా, అది దేవుని యొక్క చిత్తం, అది దేవుని యొక్క ప్రణాళిక. నా ప్రియ సహోదరుడా, ఒకవేళ మనకు కూడా మన జీవితాల్లో కూడా దేవుడు కొన్నిసార్లు ఇలాంటి ఖడ్గాన్ని అనుమతిస్తాడు, ఇలాంటి ఖడ్గం లాంటి వాగ్దానాలు ఇస్తాడు మనకి. ఒకవేళ దేవుడు నీ జీవితంలో కూడా ఒక ఖడ్గము, ఆ ఖడ్గము అంటే ఖడ్గం దేన్ని సూచిస్తుందంటే ఒకవేళ ఆ ఖడ్గము ఒక రోగమై ఉండొచ్చు. దేవుడు తన చిత్తానుసారముగా తన మహిమార్థమై ఒక రోగాన్ని నీ మీదకు రానివ్వచ్చు, లేదంటే నీ ఇంట్లో ఒక చావును దేవుడు అనుమతించవచ్చు, లేదంటే ఒక ఆర్థిక విపత్తును నీ కుటుంబంలో అనుమతించవచ్చు, లేదంటే ఒక ఎగ్జామ్ ఫెయిల్యూర్ని, ఒక వీసా రిజెక్ట్ని, లేదంటే ఏదో ఒకటి ఒక ఖడ్గాన్ని నీ జీవితంలో అనుమతించి ఉండొచ్చు. లేదంటే పిల్లలు పుట్టలేదు, అదొక ఖడ్గం. లేదా పుట్టిన పిల్లలకు అంగవైకల్యం లేదా డౌన్ సిండ్రోమ్, అదొక ఖడ్గం, నీ హృదయాన్ని కోసేటువంటి ఖడ్గం. లేదంటే కుటుంబంలోనే ఒక ట్రబుల్ మేకర్, విసిగించేటువంటి, బాధ పెట్టేటువంటి మూర్ఖపు వ్యక్తులు ఎవరో ఉన్నారు, అదొక ఖడ్గం. అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎంతసేపటికి ఆశీర్వాదాలతో కూడుకున్న వాగ్దానాలైనా ఇక్కడ మరియ పరిస్థితి చూడండి. మరియ ఇప్పటి వరకు ఎన్నో మంచి మంచి మాటలు వింది, కానీ సిమియోను దగ్గరికి వెళ్ళగానే గుండెల్లో గుణపం వేసేటువంటి మాట ఇచ్చాడు సిమియోను. అమ్మా, దేవుడు నీకో వాగ్దానం ఇమ్మన్నాడు, నీ కుమారుడు నీకు ముందుగా చనిపోబోతున్నాడు, ఇదే వాగ్దానం వెళ్ళు, ఇదే నీకు చెప్పమన్నాడు దేవుడు. గుర్తుంచుకోండి, ఖడ్గం స్వర్డ్ మే బి పెయిన్ఫుల్ బట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. గుర్తుంచుకోండి, ఖడ్గం అన్నది గాయాన్ని చేస్తుంది, కానీ రేపు ఘనతను తెచ్చేది ఆ ఖడ్గమే. ఖడ్గమే ఘనతను తెస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించండి. ఒకవేళ ఇప్పుడు మరియా వెంటనే సిమియోను గారిని ఆగండి, మీరు అలా మాట్లాడటాన్ని నేను ఒప్పుకోను, నాకన్నా ముందు నా కుమారుడు చనిపోవటం ఏంటి, దాన్ని నేను ఒప్పుకోను. అసలు నా కుమారుణ్ణి లోక రక్షణ నిమిత్తమై ఒక వధించబడే గొర్రెపిల్లగా నేను ఇవ్వను, నా కుమారుడు నా దగ్గరే పెట్టుకుంటా, అసలు నా కుమారుడిని చావనివ్వను అని. కానీ మరియా యేసు ప్రభువును చావనివ్వకపోతే, మీరు చాలా జాగ్రత్తగా గమనించారో లేదో, యేసు ప్రభువే కనుక చావకపోతే ఆయన పుట్టుకకు విలువ లేదు, యేసు ప్రభు మరణించకపోతే ఆయన జననానికి విలువ లేదు, ఆయన మరణించి తిరిగి లేవకపోతే ఆయన అసలు దేవుడే కాదు. అంటే ఇప్పుడు మీరే చెప్పండి, మరియా యేసు ప్రభువును చావకుండా ఆపేస్తే, మరణానికి అప్పగించకుండా ఆపేస్తే అసలు యేసు ప్రభు దేవుడిగా కొనియాడబడేవాడే కాదు. యేసు ప్రభు దేవుడిగా కొనియాడబడకపోతే అసలు మరియ గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, అసలు మరియ గురించి ప్రపంచమంతా తెలిసేది కాదు. ఓ మరియా, నీకు ఘనత తెచ్చింది, నీకు కిరీటాన్ని తెచ్చింది ఏంటో తెలుసా? నీ గుండెల్లో గుచ్చుకున్న ఖడ్గమే. నీ కుమారుడు దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో ఆయన మహిమార్థమై చావటం వలనే, మరణానికి అప్పగించబడటం వలనే ఆయన గొప్ప దేవుడయ్యాడు. ఆయన గొప్ప దేవుడయ్యాడు కాబట్టి ఆయన కన్నా నువ్వు గొప్పదానివయ్యావు, నీకు ఘనత వచ్చింది. ఓ ఖడ్గమా, నువ్వు మాకు కిరీటం, ఓ ఖడ్గమా నువ్వు మాకు కిరీటం, ఓ విషాదమా నువ్వు మాకు ఆభరణం, ఓ వేదన నువ్వు మాకు పాఠము. మన జీవితాల్లో మనం అనుకుంటాం ఈ యొక్క ఖడ్గాలు మనల్ని ఇబ్బంది పెడతాయని. ఒక ఫెయిల్యూర్, ఒక క్రైసిస్, ఒక సిక్నెస్, ఒక ట్రబుల్సమ్ పర్సన్, లేదంటే మన పిల్లలు కలిగేటువంటి బాధలు మనల్ని అనుకుంటాం ఇది చాలా నొప్పిగా ఉందని. లేదు, అది నొప్పిగానే అనిపిస్తుంది, కానీ రేపు అది ఘనతను తీసుకొస్తుంది, అది రేపు దేవుడికి మహిమను తీసుకొస్తుంది. మరియా దాన్ని ఎలా స్వీకరించిందో నాకు అర్థం కాలేదు, కానీ మరియ స్వీకరించింది. మరియ ఘనమైన స్త్రీ, చాలా ఆత్మీయురాలు మరియా తన హృదయంలో నిబ్బరంగా దాన్ని దాచిపెట్టుకుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సిమియోను మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు 8 రోజుల శిశువుగా ఉన్నాడు, పక్కన యోసేపు, ఇటువైపున మరియా, ఇంకా పిల్లలు ఎవరు పుట్టలేదు, ఫస్ట్ యేసు ప్రభువే పుట్టాడు. ఇప్పుడు ఈ యొక్క విట్నెస్, ఈ విషయం, సిమియోను కొన్నాళ్ళు చనిపోయి ఉంటాడు, యోసేపు కొన్నాళ్ళు చనిపోయాడు, యేసు ప్రభు 8 రోజుల బాబు. ఈ విషయం స్పష్టంగా గుర్తుంది ఎవరికి? మరియకే గుర్తుంది. ఇది రాస్తుంది ఎవరు? లూకా ఇది రికార్డు చేస్తున్నప్పుడు మరియ దగ్గరికి వచ్చి ఉంటాడు. అమ్మా మరియా, ఆ రోజు ఏమైంది? నువ్వు శిశువుగా ఉన్న యేసు ప్రభువుని, 8 రోజుల వయసు ఉన్న యేసు ప్రభువుని
దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు సిమియోన్ ఏం చెప్పాడమ్మా? గుర్తుంది, నాకు గుర్తుంది, రాయి మొత్తం చెప్తాను, రాయి. ఆ రోజు ఏం చెప్పాడు సిమియోను? ఈరోజు జరిగిపోయింది కదా, యేసు ప్రభు శిలువలో వేలాడి చనిపోయాడు, ఇది జరిగిపోయింది, కానీ నాకు ఆ రోజే తెలుసు, అది నా హృదయంలోనికి ఖడ్గము వెళ్తుందని సిమియోను ఆ రోజే చెప్పాడు. దాచుకుంది హృదయంలో అన్నీ. ఎంత ఆత్మీయురాలండి నా ప్రియ సోదరుడు. ఈరోజు చాలామందికి క్రిస్మస్ అంటే సంతోషం. మా జీవితం పూల పాన్పే, మా జీవితంలో కష్టాలు ఉండకూడదు, మా జీవితంలో వేదన ఉండకూడదు, మా జీవితంలో కన్నీళ్ళు ఉండకూడదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు మా కుటుంబంలో ఉండకూడదు, మా కుటుంబంలో అంత సక్సెస్సే ఉండాలి. ఎవరు చెప్పారు? మరీకే దొరకలేదు అలాంటి అవకాశం. మరీతో అంటున్నాడు, మరియా మరియా, బాగుంది యేసు పుట్టాడని నవ్వుతున్నావు, కానీ నీ గుండెల్లో గుణపం దిగబోతుంది, నీ హృదయానికి ఖడ్గం తగలబోతుంది. దీన్ని కూడా అంగీకరించు, దీన్ని కూడా స్వీకరించు, ఇది దేవుడి చిత్తం అంతే. కాబట్టి ఓ క్రైస్తవ కుటుంబమా, ఓ దేవుని బిడ్డ, నీ కుటుంబంలోనికి దేవుని చిత్తానుసారముగా వచ్చిన ప్రతి ఖడ్గాన్ని బట్టి సంతోషించు. ఆ ఖడ్గమే రేపు నీకు ఘనత. ఆ ఖడ్గాన్ని బట్టి నువ్వు పైకెత్తబడతావు. ఆ క్రైసిస్ని బట్టే, ఆ యొక్క ఫెయిల్యూర్ని బట్టే నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడిని తీసుకెళ్తాడు. అదే రేపు నీకు పరలోకంలో బహుమానం.